చెమటలు వస్తున్నాయి ఆల్రెడీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈ ట్రాక్లోకి వచ్చేస్తున్నా నేను స్లోగా. ఒరిజినాలిటీని మళ్ళీ మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తాను. సో ఇక్కడ విచ్చేసిన మా వివేక్ సార్ గారికి, ఆయనని ఫస్ట్ టైం మీట్ చేసినప్పుడే నాకు ఇంత మంచి మనుషులు కూడా ఉన్నారా అనే, అంటే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంత మంచి మనుషులు కూడా ఉన్నారా అనేది ఒక కొత్త ఆలోచన, ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు సార్. ఐఎమ్ ఆల్వేస్ గోనా బీ లైక్ యూ, డౌన్ టు ఎర్త్. ఇంకా చాలా చెప్పాలని ఉన్నది సార్, కానీ మీకు పొగడ్తలు ఇష్టం ఉండదు అని చెప్పి ఆల్రెడీ చాలా ఇండస్ట్రీలో అంటే కొంచెం తెలిసింది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఉన్న మా టీం అందరూ 25 to 35 బిట్వీన్ దోస్ ఏజ్. రవి గారు ఫోన్. నమస్తే అన్న. నమస్తే అన్నో. నమస్తే నమస్తే. ఏం నడుస్తుంది? ప్రస్తుతానికి అయితే గేమ్ అని నడుస్తుంది. కొంచెం గట్టి మాట్లాడరాదు, వినిపిస్తలేదు. ప్రస్తుతానికి అయితే గేమ్ అని నడుస్తుంది. అవునా? అందులోనే ఉన్నావు నువ్వు కూడా, అర్థమవుతుంది అప్పటి నుంచి. అందుకే నేను అందరినీ వదిలి మిమ్మల్ని వదలడం ఎందుకని వచ్చేసా. ఓకే చెప్పండి. డైరెక్టర్కి హీరోలో, డైరెక్టర్ లేదా హీరోలో ఇద్దరిలో ఎవరు ఇష్టం మీకు బాగా? నాకా? అవును. కొట్లాడ పెడదామని నువ్వు చూస్తున్నావా ఏంది? మాకు ముగ్గురు మధ్యలో మంచి ఫ్రెండ్స్ మేము అందరం. అయినా సరే ఒక్కరిని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇద్దరు ఇష్టమే. ఏ ఆనంద్ నచ్చారో? గేమ్ ఈజ్ బ్యాలెన్స్. వన్నా? ఏ ఆనంద్? ఏ ఆనందా? డైరెక్టర్ గా దయానంద్, యాక్టర్ గా గీతానంద్. అమ్మా వచ్చేస్తున్నాయి మాటలు గట్టిగా. గేమర్ గారు అది అండి ఆన్సర్. ఓకే ఓకే సాటిస్ఫైయా? లేకపోతే నైట్ కలుద్దాం మళ్ళీ. అవ్వకపోయినా ఏం చేయలేమండి, ప్రొడ్యూసర్ కదా మీరు. థ్యాంక్ యూ. సో ఫస్ట్గా మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సారీ, నా స్పీచ్ అంతా ఏదో అనుకున్నా, మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాక్లోకి రావాలంటే కొంచెం కష్టమే. బట్ అందరికీ నేను చాలా, ఇది ఇట్లా తీస్తే మాటలు అవుతుంది, ఇది ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. వితౌట్ యూ ఆల్ ఇట్స్ నాట్ గోనా బీ పాసిబుల్, దట్ వీ ఆల్ నో. అంటే నేను ఫ్రెండ్షిప్ని చాలా ఎక్కువ నమ్ముతానండి. ఈ సినిమా ఇంత దూరం రావడానికి ది ఓన్లీ బిగ్గెస్ట్ పిల్లర్ బిహైండ్ మీ ఈజ్ అవర్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్. అండ్ వాళ్ళు లేకపోతే ఇంత దూరం నేను వచ్చేవాడిని కాదు. బట్ సేయింగ్ దట్ మై పేరెంట్స్ వర్ ఆల్వేస్ దేర్ సపోర్టింగ్ మీ. అంటే ఇనీషియల్గా సినిమాలు అంటే చాలామందికి, నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినానండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తెలుసు, సినిమాలోకి ఎవరైనా వెళ్తున్నారు అంటే ఫస్ట్ బెత్తంతో 4 తగిలిచ్చి మూలని కూర్చోబెడతారు. సో అయినా కానీ నేను అనుకున్నది చెయ్యాలి అని చెప్పి మా ఫ్రెండ్ తోటి ఎప్పుడో ఒక మజాక్లో మాట్లాడుకున్న మాటల్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఇది స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి వివ్ ట్రావెల్డ్ లాంగ్ వే. ఇంకా ఫ్యూ మోర్ డేస్. సినిమాని థియేటర్లో చూస్తే మీకు ఆ కొత్త ఫీలింగ్ ఏదైతే, ఆ సౌండ్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ స్టోరీలో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ, మీకు ఒక డెఫినెట్గా కొత్త సినిమాని చూసినట్టు ఆ ఫీలింగ్ని, ఆ ఎంటర్టైన్మెంట్ని అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నిన్ననే క్యూబ్లో చెక్ చేసేటప్పుడు సినిమాని చూశాను. అందుకే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉంటాను నేను. ఏది రావాలో అదే వస్తుంది మనకి, మనం జస్ట్ ప్రయత్నించుకుంటూ పోవాలంతే. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, చాలా ఉంది కానీ. బట్ ఓకే, ఐ డోంట్ వాంట్ టేక్ ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. బట్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. బొమ్మ బ్లాక్ బస్టరే అమ్మ, రాసి పెట్టుకో. జై బాలయ్య. థ్యాంక్ యూ.